వేదికను అలంకరించిన పెద్దలు సుమన్ గారు, సుమన్ తల్వార్ గారు మనకందరూ కూడా సుపరిచితులే. ఆయన ఆయన పేరు సుమన్గా పిలిచేదానికన్నా వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామిని పిలిస్తే మనందరూ కూడా చాలా సంతోషం. ఆయన అన్నమయ్య సినిమాలో చూసాము. అంటే ఆ రాజుగారు చక్కగా తీశారు. మన మంచి హీరోయిన్లు పెట్టి తర్వాత చక్కగా ఆ యొక్క సినిమా ద్వారా మనకు వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి కోసం ఏం చేశారనేది చక్కగా చూపించారు. మన తెలుగులో అంత మంచి సినిమా హిట్టయింది. సినిమా అందరూ కూడా తిరుపతి ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, దేశం అంతా తెలుగు చదివే వాళ్ళు, తెలుగు వినేవాళ్ళు చక్కగా ఆ సినిమాని చూసి ఆనందించారు. ఆయన యొక్క మహిమలు తెలుసుకున్నారు. అలా వారు రావడం మనకు ఈ యొక్క ఆడిటోరియంకి మీ అందరికి కూడా సంతోషాన్ని ఇచ్చింది. మాకైతే ఇంకా కూడా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. అలాగే రేఖా సిస్టర్, మన ఆనందం సినిమా హీరోయిన్, ఆనందమే కదా, ఆనందం సినిమా రావడం, అది కూడా మిమ్మల్ని అందరినీ కూడా చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అలాగే మన సామంత్ శ్రీనివాస్ గారు, బీజేపీ డిస్టిక్ ప్రెసిడెంట్, అలాగే మా ఫ్రెండ్ భాన్ ప్రకాష్ రెడ్డి రావాల్సి ఉంది. అలాగే తిరుపతి ఎమ్మెల్యే గారు కొద్దిగా అర్జెంట్గా పని ఉందని చెప్పి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేసి వెళ్ళారు. నాకు కొద్దిగా అర్జెంట్ పని ఉందన్నా, నేను వచ్చాను, ఒక అరగంటలో మళ్ళీ తిరిగి వీలైతే వస్తానని చెప్పేసి వెళ్ళారు. వారికి ఇంకా మిగతా ప్రముఖులంతా కూడా రావాల్సి ఉంది. అంటే కొద్దిగా ఎర్లీగా, అంటే 10:30 వరకు పోతుంది. ఇలాంటి ఎంతోమంది ఆశీర్వాదాలతో ఈ యొక్క మంచి శుభతరుణం. మీ అందరూ కూడా మిమ్మల్ని అంతా చూసి ఎంతో మాట్లాడాలని వస్తాం. తీరా ఇక్కడ మైక్ దగ్గర వచ్చినాక అన్నీ మర్చిపోతాం మేము. మా మధు గారు చెప్తారు, మీరు మా మధు అంటే చక్కగా రాసి పెట్టుకోండి సార్. అంటే ఒక రాయల్ గారు, పొన్నా చెంగల్ రాయల్ గారు ఒక చిన్న విలేజ్లో నిన్న ఆ విలేజ్కి వెళ్ళి మా బర్త్డే 70th బర్త్డే ఆ విలేజ్ వాళ్ళ మధ్యలో జరుపుకున్నాం. ఒక 1000 మందికి వస్త్రదానం, అన్నదానం చేసి వాళ్ళందరి మధ్యలో చక్కగా అన్ని దగ్గరలో చేసాం మేము. ఎక్కడంటే ప్రతి ఒక్క ప్లేసెస్లో చక్కగా అందరికీ కూడా ఏదో ఒక ప్రోగ్రాంలో 1000 మంది 2000 మందికి వస్త్రదానం అయితే ప్రతి నెలలో ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూనే ఉన్నాం. అటువంటి ప్రోగ్రాం ఈవేళ స్పెషల్ లాస్ట్ నిన్న. అందుకోసం మా ఊరు వెళ్ళి అక్కడే పుట్టాం కాబట్టి వాళ్ళకందరికీ కూడా చూసి వాళ్ళందరినీ కూడా పలకరించి వాళ్ళతో కూడా కూర్చొని భోంచేసి వాళ్ళకందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. అంటే లోకల్ ఎమ్మెల్యే గారు భాన్ ప్రకాష్ గారు రావడం జరిగింది. వాళ్ళ ద్వారా అందరికి కూడా బట్టలు, అన్నదానం చేయడం జరిగింది. అంటే ఒక 70 సంవత్సరాల ముందుగా ఒక చిన్న కుగ్రామంలో జన్మించి ఒక చిన్న అగ్రికల్చర్ ఫ్యామిలీ, అక్కడి నుంచి మాకు అప్పటికి తెలియదు. అంటే ఆ విలేజ్లో పవర్ లేదు. అంటే ఈ దీపాలు పెట్టుకొని లేదు, కరెంట్ లేదు, లాంతర్ పెట్టుకొని చదివేవాళ్ళం. స్కూల్ ఒక చిన్న స్కూల్, ఆ స్కూల్లో టీచర్లు ఒకరో ఉండేవాళ్ళు. అలా ఆ గ్రామం నుంచి వచ్చి అలాగే వడమాలపేటకు వచ్చి వడమాలపేటలో చదివి తర్వాత తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి నిదానంగా ఒక ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్లో స్టార్ట్ చేసిన నా యొక్క క్యారియర్. అంటే తిరుపతి ఇండియన్ ఎయిర్లైన్స్లో అప్పుడే స్టార్ట్ చేశారు. అంతకుముందు సిపిడబ్ల్యూడీ ఉంది. ఒక ఎయిర్లైన్స్లో ఇంజనీరింగ్ హెల్పర్గా స్టార్ట్ చేసాం. ఇంజనీర్గా రెగ్యులర్గా స్టార్ట్ చేయడం అనేది ఒక విశేషం. అలాగే ఆ యొక్క లాజిస్టిక్ కంపెనీలో అందరూ కూడా పార్ట్నర్స్తో కూడా చేరి ఒక చిన్న లాజిస్టిక్ కంపెనీగా స్టార్ట్ చేసాం. పార్ట్నర్స్ తోటి వ్యాపారం అంటే ఎలా ఉంటుంది మామూలుగా, అంటే పార్ట్నర్స్ వాళ్ళ యొక్క డిస్ప్యూట్స్ వాళ్ళతో కూడా నిదానంగా ఒక్కొక్కరుగా సపరేట్గా చేసుకుంటూ మా యొక్క లాజిస్టిక్ కంపెనీని ముందుకు తీసుకెళ్ళారు. ఈ లాజిస్టిక్ కంపెనీ ఎలా ఉంటుంది అనేది అప్పట్లోనే ఎంతో కాంపిటీషన్. ప్రైవేట్ వేర్ హౌసింగ్ అనేది అప్పుడు ఇండస్ట్రీలో వేర్ హౌసింగ్ అనేది
కొత్తగా ఉండేది. అంటే అప్పుడు సెంట్రల్ వేర్ హౌస్లోనే స్టాక్ పెట్టాలి, లేదు స్టేట్ వేర్ హౌసెస్ అప్పుడే కొత్తగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా తీసుకున్నాం. అప్పుడే సెంట్రల్ వేర్ హౌస్ నుంచి మేము సపరేట్గా ప్రైవేట్ వేర్ హౌసింగ్ సిస్టమ్ అనేది అయిపోయి తీసుకొచ్చాం. ఆ వేర్ హౌసింగ్ తీసుకొచ్చినప్పుడు ఎంతో కష్టాలు. ప్రైవేట్ వేర్ హౌసింగ్ అంటే అందరూ సపోర్ట్ చేయాలి, బిజినెస్ పీపుల్ రావాలి, వాళ్ళ స్టాక్ మా దగ్గర ఉంచాలి, మేము వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి. ఎన్నో కాంపిటీషన్స్, ఫైనాన్షియల్గా స్టాక్ మాకు సౌండ్గా ఉండాలి, వాళ్ళకి సర్వీస్ ఇచ్చేదానికి ఉండాలి మేమంతా కూడా. అలాంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి కంపెనీగా 1979లో స్టార్ట్ చేసిన మేము 1995లో ఒక ISO 9001-2000 కంపెనీగా, ఇండియాలో ఫస్ట్ ISO 9000 కంపెనీగా, ప్రైవేట్ కంపెనీగా మేమే తీసుకొచ్చాం. ప్రైవేట్ కంపెనీ వేర్ హౌసింగ్లో మేమే తీసుకొచ్చాము. అది మాకంటే మా సూర్యనారాయణ గారు ఉన్నారు, పిలుస్తారా? రండి, రావాలి, మీరు రావాలి. గౌరవ సూర్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి వారిని సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. 40 yearsగా చిరకాల మిత్రుడు, మా అడ్వైజరు, అన్నీ కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన ఒక పెద్ద మెట్రాస్ ఫర్టిలైజర్లో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత పరదీప్ హాస్పిటల్లో జోనల్ హెడ్గా ఉన్నారు. రిజైన్ చేసి మాతో కూడా జాయిన్ అయ్యి ఈ రోజుకి కూడా మాకు అడ్వైజర్గా ఉంటారు. అన్ని విషయాల్లో మాకు కంపెనీకి కావాల్సిన విషయాలన్నీ కూడా ఆయన ద్వారా డిస్కస్ చేసి ఆయనే ఒక ISO 9000 ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే మీరు ఏదైనా పని చేయాలంటే ఒక సిస్టమేటిక్గా ఉండాలి. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సిస్టమేటిక్గా మీరు ఆ పనిని చక్కగా చేస్తారని, ఆ సిస్టమ్ ప్రకారం చేస్తారని ఉద్దేశంతో ISO 9001-2000 అని చెప్పి తీసుకొచ్చి మా స్టాఫ్కి అంతా ట్రైనింగ్ ఇచ్చి ఒక కంపెనీలో వాళ్ళకు ఒక భరోసా ఇచ్చాం. మా దగ్గర స్టాక్ పెడితే మీకు ఎక్కడికి పోదు, సిస్టమేటిక్ కంపెనీ, మా దగ్గర మీకు సర్వీసెస్ ఇస్తామని చెప్పి అలా స్టార్ట్ చేసిన దాన్ని మేము ఇక్కడ ఎక్కడైతే తిరుపతి రేణుగుంటలో స్టార్ట్ చేసింది, మళ్ళీ దగ్గర 28 ప్లేసెస్లో ఇప్పుడు వేర్ హౌసింగ్ ఆపరేషన్స్లో ఉన్నాం. ఒక 450 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక 6000 దగ్గర 6000 లేబర్ ఫ్యామిలీస్ మా దగ్గర ఉన్నారు. 6000 ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా మాతో కూడా, అంటే వాళ్ళకి నేను పని చేయకపోతే వాళ్ళు ఆగిపోతారంటే మా రీజనల్ మేనేజర్స్ వాళ్ళంతా కూడా, సార్ మీరు పని చేయకపోతే మీ లేబర్ ఆగిపోతారు, మీ స్టాఫ్ ఆగిపోతారు, కాబట్టి మీరు పని చేయాల్సిందే సార్. 70 సంవత్సరాలు వస్తుంది కానీ తప్పకుండా యంగ్ ఏజ్లో ఉన్నాం, అలా స్పీడ్లోనే పోతున్నాం. తప్పకుండా ఆ దేవదేవుడు మాకు వెంకటేశ్వర స్వామి, ఆయన భక్తుడిని నేను 42 సంవత్సరాలుగా ఎవ్రీ మంత్ ఫస్ట్ స్వామికి దర్శనం చేసుకొని వస్తాను. ఆ నెల ఆయనతోటే స్టార్ట్ అవుతుంది దర్శనం. ఆయన చక్కటి ఆయన అనుగ్రహంతో ఆయన మా పార్ట్నర్ కూడా, ఆయనతో కూడా కలిపి మేము వ్యాపారం చేస్తున్నాం. అలాగా పైకి వచ్చామంటే ఇంకా పైకి రాలేదు. ఇంకా అంటే ఒడిదుడుకులు కంపెనీ రన్ చేస్తున్నాం, బాగుంది కూడా కంపెనీస్. ఒక 450 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మా దగ్గర అంటే ఒక గ్రేటే. అంటే మేము అప్పుడు ఇంతమందికి ఉద్యోగం ఇస్తామని చెప్పి అనుకోలేదు, ఇంత పెద్ద వ్యాపారం చేస్తామని అనుకోలేదు. ఒక MP మినిస్టర్తో కూడా ఒక చైర్మన్గా పనిచేస్తా, నేను ఫుడ్ ప్రాసెసింగ్లో చైర్మన్గా సౌత్ ఇండియాలో చేశాను. అలాగే ఒక కోఆపరేటివ్ బ్యాంక్ స్టార్ట్ చేసి ఒక 10 yearsగా కోఆపరేటివ్ బ్యాంక్లో 10 మందికి సహాయం చేశాం బ్యాంక్ ద్వారా. అలాగా ఎన్నో ఇప్పుడున్న మినిస్ట్రీలు అయితేమి, అంతకుముందు రూరల్ డెవలప్మెంట్లో విజిలెన్స్లను అయితేమి, ఎన్నో మినిస్ట్రీలో దాదాపు ఒక 22 మినిస్ట్రీలో మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు ఒక 4 మినిస్ట్రీలో ఉన్నారు. పోర్ట్స్ అండ్ షిప్పింగ్లో, తర్వాత జోనల్ రైల్వేస్లో, ఎయిర్పోర్ట్ అథారిటీలో ఉన్నాను. అలాగే కల్చరల్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు మీకు అంటే మేము చూసాం. పేద ప్రజలు ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలి అనేది చేసి పెట్టేదానికోసం ఎన్నో కార్యక్రమాలు. ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ లేదా, హాస్పిటలైజ్ అయిపోయారా, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా చూసి మాకు ఒక స్టడీ చేసి వాళ్ళకి సాయం చేస్తున్నాం. అటువంటి కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ అని 2004లో మీకు అందరికి కూడా తెలుసు, అదే చెప్తూ ఉంటాను.
అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నారు. వాజ్పేయి గారు అన్ని దగ్గరలో గాంధీ గారి యొక్క మెసేజ్ తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో సౌత్ ఇండియాలో తిరుపతిలో, నార్త్ ఇండియాలో చంపారణ్ అని చెప్పి బీహార్లో, ఇంకా 4-5 ప్లేసెస్లో ఒక సెంటర్స్ క్లోజ్ చేశారు, అంటే కేంద్రాస్ స్టార్ట్ చేశారు. ఆ కేంద్రాస్లో నాకు ఒకటి మాకు తిరుపతిలో నేను అప్పుడు సర్వీస్ చేస్తున్నాను కాబట్టి మీరు తీసుకోవాలండి, మీకు మేము సపోర్ట్ చేస్తాము అన్నీ కూడా ఇచ్చారు. అలాగే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, ప్రజలకి ఏం కావాలో చుట్టుపక్కల కుట్టు మిషన్లు అయితేమి, హాస్పిటలైజ్ అయితేమి, బట్టలు అయితేమి, వాళ్ళకి ట్రైనింగ్ అయితేమి, మెడికలైజ్ అయితేమి, ఇవన్నీ కూడా అన్ని ప్రతి నెలలో ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ అక్కడి నుంచి కస్తూర్బా గాంధీ ట్రస్ట్కి ఇప్పుడు కూడా ఎవరైతే గాంధీ స్మృతికి ఎవరైతే చైర్మన్ ఉంటారో బై డిఫాల్ట్ అప్పుడు వాజ్పేయి ఉన్నారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన చైర్మన్ కింద మేము ఇక్కడ ఒక లోకల్లో చైర్మన్గా ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మాకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. అంటే నాకు ఒక బర్త్డే ఇక్కడ చేసుకోవడం అనేది ఇదొక ఆనవాయితీ కాదు. కాకపోతే మా స్టాఫ్కి అంతా ఈరోజు ఒక ప్రమోషన్ డే, అంటే వాళ్ళకందరికి కూడా ఒక ఇన్సెంటివ్ అనేవి, తర్వాత ఇంక్రిమెంట్ ఇవ్వడం ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదొక మంచి ఫంక్షన్గా జరుపుకుంటూ పెద్దలందరూ కూడా వచ్చారు, అందరినీ కూడా కలుస్తాం. ఈ అసోసియేషన్లో మాకు ఒక దగ్గర అందరూ 20 అసోసియేషన్ తిరుపతిలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక గెట్ టుగెదర్గా కలుస్తారు. కలిసి వాళ్ళతోటి కలిసి భోజనం చేస్తాం, అందరిని కూడా పలకరిస్తాం. అంటే వాళ్ళకు కూడా ఎన్నో కార్యక్రమాలు వెళ్తూ ఉంటాం, మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమంగా జూలై 25, అంటే నిన్న శనివారం కాబట్టి మా ఫ్రెండ్స్ అంతా సార్ సండే పెట్టండి, కొద్దిగా లేజర్గా ఉంటాం, కాకపోతే కొద్దిగా మంచి భోజనం పెట్టేది, మంచి భోజనం పెడుతున్నాం, తప్పకుండా రండి సండే అందరూ కూడా కలుస్తాం. కొద్దిగా మనకు సెలబ్రిటీస్ అంటే మన సుమన్ గారు చెప్పాము, ఆయన వెంకటేశ్వర స్వామి వచ్చారు మన దగ్గరికి. అలాగే ఆనందం హీరోయిన్ ఆమె రావడం, చక్కగా మనల్ని కూడా చక్కగా వాళ్ళు మాట్లాడి మనందరినీ కూడా ఇంప్రెస్ చేస్తారంటే వాళ్ళకి మన పైన అభిమానం, మిమ్మల్ని అంతా చూడాలనే ఉద్దేశం రావడం ఇక్కడికి. చక్కగా వాళ్ళు కూడా ఈ వేదికను అలంకరించిన వారందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా కూడా ఎన్నో చెప్పాలని ఉన్నాయి. అంటే మేము ఈ ట్రస్ట్ గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా మోడీ గారు ఒక పిలుపునిచ్చారు, అన్ని ఎన్జిఓస్ గాంధీ గారి 150వ జయంతిని పెద్ద విషయాలు జరుపుకోవాలి, పెద్దగా జరపాలనే ఉద్దేశంతో చేశారు. అప్పుడు మేము ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక పెన్సిల్ డ్రాయింగ్తోనే 60x70 ఒక పెన్సిల్ డ్రాయింగ్, ఒకటే డ్రాయింగ్ గాంధీ గారి యొక్క వాళ్ళ మెసేజెస్ అన్ని కూడా రికార్డ్ చేసి గిన్నీస్ బుక్లో రికార్డ్ చేయగలిగాం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. అది కూడా అదొక గ్రేట్ హెల్ప్ మాకు. దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, మీకు అందరికీ తెలుసు, ఒక 2 years వరకు భారత్ బంద్ అంటే లాక్డౌన్ చేశారు. లాక్డౌన్లో పేద ప్రజలు, వర్కర్స్ ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. పేద ప్రజలు అంటే ఎవరైనా ఎక్కడ పోతే ఆగిపోయారు. ఢిల్లీలో నేను ఆ ముందు రోజు ఫ్లైట్ తిరుపతికి వచ్చాను, మరుసటి రోజు లాక్డౌన్ నైట్ అంటే 40 రోజులు కూడా అక్కడే బెంగళూరులో ఉండిపోయిన, ఢిల్లీలో ఉండిపోయిన ప్రజలు ఉన్నారు. అలాగ ఆగిపోయి రాలేక పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటప్పుడు మాకేదో అంటే మా చైర్మన్ ఆఫీస్ అంటే గాంధీ స్మృతి నుంచి ఇక్కడ ఒక కమ్యూనిటీ వాళ్ళు నిలిచిపోయారండి, వాళ్ళకు కొద్దిగా ఏదో ఒక సహాయం చేసి వాళ్ళ అమౌంట్లో డబ్బులు వేసి వాళ్ళకు చేరుతారు. అలాగే ఎన్నో ఆ 2 నెలలు మేము వాళ్ళకి ఎంతో సహాయం చేయగలిగాం ఆ యొక్క ట్రస్ట్లో. అలాగే మాకు ఈ ఫ్రంట్ లైన్ వర్కర్సు, ప్రెస్, మీడియా వీళ్ళందరికీ కూడా అప్పటికి ఏం లేదు, అంటే ఏం దొరకదు కూడా. అటువంటి పరిస్థితుల్లో ప్రెస్కు, మీడియాకు కూడా వాళ్ళకు కూడా సహాయం చేసాం. ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అంటే ఫుడ్ కిట్స్ ఇచ్చాం వాళ్ళకి, అవన్నీ కిట్స్ ఇవ్వగలిగాం. అటువంటి కార్యక్రమాలు చేసాం కాబట్టి మాకు ఒక మంచి తిరుపతిలో ఒక మంచి గుర్తింపు ఉంది. తిరుపతిలోనే కాదు, దేశం అంతా కూడా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అనేది ఒక మంచి
సేవా కార్యక్రమంలో ముందుంటారు తిరుపతిలో అని చెప్పి ఉద్దేశంతో మాకంతా కూడా ఒక అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ముందుగా ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా, అలాగే వెంకయ్య నాయుడు గారి ద్వారా, ఆయన వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత ఎంతోమంది లాస్ట్లో తమిళ్ సాయి గారు మన కర్ణాటక అది తెలంగాణ గవర్నర్ ఆమె రెడ్డి గారు పైకి రావాలి, మీరు రండి కమ్ అలాగా తమిళ్ సాయి గారు ఆమె కోవిడ్ వారియర్ అని చెప్పి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పేదల ముందు మేము ఉన్నాం. తిరుపతిలో పేదలకు అనేది ఒకరికి ఎవరు వచ్చినా మా ఆఫీస్కి లేదని చెప్పకుండా ఏదో విధంగా సహాయం చేసి పంపిస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కానీ మేము ₹1 కలెక్ట్ చేయటం లేదు. ఈవెన్ మా ట్రస్ట్ నుంచి ఢిల్లీ నుంచి ఇచ్చే నెలకు 15,000 20,000 ఇచ్చే అది కూడా వద్దని చెప్పేశాం. గాంధీ గారి మనవరాలు ఉండింది తారా గాంధీ భట్టాచార్య, ఆమె గారు వచ్చి మీకేం సాయం కావాలన్నా రాండి. ఆమె వైస్ చైర్మన్ అప్పుడు ట్రస్ట్కి. ఆమె మేడం నేను ఏదో సాయం చేస్తాం ప్రజలకి, మేము ఒక సాయం నెలలో ఒక అకౌంట్ పంపిస్తాం, మీకు ఒక ఆడిట్ అకౌంట్ ఒకటి పంపిస్తామని చెప్పి మా యొక్క సోర్సెస్లోనే మేము 10 మందికి చిన్నగా స్టార్ట్ చేసిన 10 లక్షల నుంచి ఇప్పుడు ₹1,00,00,000 వరకు సంవత్సరంలో ₹1,00,00,000 పేద ప్రజల కోసం ఇస్తూనే ఉన్నాం. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు చేస్తామని చెప్పి మాకు ఒక మమ్మల్ని ఆశీర్వదించేసి వచ్చిన మన సుమన్ గారికి, అలాగే మా సిస్టర్ రేఖా గారికి, అలాగే మీదంతా మా అన్న వచ్చారు పరసారత్నం గారు, మాజీ మంత్రివర్యులు తిరుపతి వాస్తవ్యులు ఆయన రావడం, అలాగే మా శ్రీనివాస్ గారు మా అన్ని ప్రోగ్రాంలో మొన్న మినిస్టర్ గారి గిరిరాజ్ సింగ్ గారు చెప్పేస్తున్నారు నేరుగా, సార్ మేము అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్తాము, చక్కగా ఆయన ప్రోగ్రామ్స్కి అన్నీ కూడా ఎంతోమందికి అన్నదానం వస్త్రదానం ప్రతి ఒక్కటి ఇస్తూ ఉంటారు. సార్ నేను రాయల్ గారి ప్రోగ్రాం అంటే వెళ్తాను, తప్పకుండా నేను ఉంటాను, ముందు ఉంటానని చెప్పారు. అంటే మినిస్టర్కి నేరుగా చెప్తున్నారు, సార్ ఆయన చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి సార్, మేము అటువంటి కార్యక్రమాలు మాకు ఒక పార్టిసిపేషన్ ఇస్తారు వారికి. అంటే ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, మీరు మమ్మల్ని గురించి ప్రమోట్ చేయడం అనేది ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ కూడా మా అన్ని అసోసియేషన్లు వచ్చిన ప్రజలందరికీ కూడా వాళ్ళ చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరూ కూడా వారికి అందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ.